డ్రెస్ వేసుకుని రొచ్చు పని చేస్తావే. అమ్మమ్మమ్మమ్మమ్మ సింపతి ఫేస్ పెట్టుకుని కొంపలంటించే రకం అన్నమాట. అయిపోయావే, ఈ రోజు నువ్వు అయిపోయావు. అయ్య బాబాయ్, నన్ను వదిలేండి, నాకేం తెలియదండి. అయ్యో, నీకేం తెలీదమ్మా, దొంగతనాలు చేయడం తప్ప. ఇదేంటి, నేను చేస్తేనే తిట్టుకునేవాడు, తను చేస్తున్నాడేంటి? హలో, బండి దొరికేసింది, మీరు బయలుదేరి వచ్చేయండి. బండి దొరికిందా? అవును. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆహా, మీరు సాయిబాబా టెంపుల్కి వచ్చేయండి. సరే సరే సరే. ఓకే, పదా సాయిబాబా టెంపుల్ పదా. వచ్చావా? రా, బండితో వస్తాను, అది కూడా ఈ విడిగారితో వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బండ నన్ను ఎత్తి మీద గుదు బండిలా కూర్చున్నావు. ఇంతకీ నీ బండి కొట్టేసింది ఎవరో కాదు, నీ ఫ్రెండే. ఏంటి షాక్ అవుతున్నావా? నీ ఫ్రెండ్కి ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి సంపాదిస్తుంది చాలక దొంగతనాలు చేస్తుంది. అయినా ఆ రోజు నేను పార్క్ లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వు పెద్ద డెకాయిట్ అని. అమ్మా, పట్ట పగలు రద్దీ సెంటర్ లో నువ్వు బండి కొట్టేసావంటే నువ్వు మామూలు దొంగ కాదే. నేను దొంగను కాదు. ఆహా, కాదా? మరి నా దగ్గర ఉండాల్సిన బట్టి నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నువ్వు చేసిన పనికి నీ ఫ్రెండ్ పెట్టిన టార్చర్ 3rd డిగ్రీ రేంజ్ లో ఉంది. 100 అని నరకం చూపించావు కదే, అంత నీ వల్లేనే. నిన్ను మామూలుగా వదలనే, ఇప్పుడు చేస్తానే 100కి. ఆ బండి దొంగతనం చేయమని చెప్పింది నేనే. నాకు బండి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కుట్టేసి నన్ను కుక్కలని వెంట తిప్పించుకున్నావు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందు నేను నీ లవర్నని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ముందే నన్ను ఎదవం చేశావు. రెస్టారెంట్లకి, పార్కులకని ప్రతి అడ్డమైన చోటుకి తిప్పించుకున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఎందుకు చేసావు ఇదంతా? నిన్నే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో చేసావు? ప్రేమించాను కాబట్టి. అవును, నిన్ను అల్లరి పెట్టి ఏడిపించాను. దీనికి కారణం నువ్వెప్పుడు నా కళ్ళ ముందుంటావనే స్వార్థం. నా జీవితంలో కోల్పోయిన ఆనందం కోసం ఇదంతా చేశాను. ఈ 20 years లో ఏ రోజు పొందని అనుభూతిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పొందుతున్నాను. ఈ ఆనందం జీవితాంతం కావాలనుకుంటున్నాను. నీతో గొడవ పడుతున్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నాకు నువ్వంటే ఇష్టం, మీ అమ్మ అంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం, మీ అన్న, వదిన, చెల్లి, చిన్నబాబు వాళ్ళంతా ఇష్టం. నీ అమాయకత్వం, కల్మషం లేని మనసు అంటే ఇంకా ఇష్టం. నీ ప్రేమతో నేను పొందలేకపోయిన ప్రేమలన్నిటినీ పొందాలనుకుంటున్నాను. నీ ప్రేమ నాకు మరో జన్మనివ్వాలి. ఐ లవ్ యు చాణక్య. ఫిగర్ ఎంత కసక్కులా ఉంది. ఓ పిల్లమన్నారు కదా, అప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే, పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే.
చిచ్చా ఏ పేపర్లో ఏంటో ఒక మ్యాటర్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఆ పేపర్ అన్నాక ఏదో రాయాలి కదా నాన్న. అబ్బా, ఎప్పుడు చూసినా వెదవ పేపర్ గోలనా. ముందు కాస్త కాఫీ తాగండి. హాయ్ అక్క. హాయ్ బాబు గారు. కూర్చోండి. మీరు జరగండి. పర్లేదు ఆంటీ. మంచినీళ్ళు తీసుకురానా? మజ్జిగైనా పర్లేదు. సర్లే తెస్తాను. ఏంటక్క బావగారు డ్యూటీ సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఆ? ఏం డ్యూటీలో ఏమో ఒక టైం పాడు ఉండదు. అబ్బా చంపేస్తుంది. నెమ్మదిగా నొక్కే. ఇదిగోమ్మా మజ్జిగ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. మీ తమ్ముడు తలుచుకుంటున్నట్టున్నాడు. లోపలే ఉన్నాడు. మజ్జిగ చాలా బాగుందా ఆంటీ? ఆహా. మధ్య తరగతి వాళ్ళం కదమ్మా, మజ్జిగ కాస్త పల్చగా ఉంటుంది. ఇచ్చిన చెయ్యి మంచిది కదా అంకుల్, అందుకే బాగుంది. మ్మ్. నువ్వు మా మరిదిలాగే చాలా బాగా మాట్లాడుతున్నావే. తను నేర్పించిందే కదక్క. అవును, మా వాడు నువ్వు రోజు కలుసుకుంటున్నారా? కెమిస్ట్రీ పెరగాలంటే తప్పదు కదా బావగారు. చూడమ్మా, నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. చీటికి మాటికి నువ్వు ఇలా రావటం అస్సలు బాలేదు కదా అంకుల్. అదే నేను అన్నాను. అయినా మనిద్దరం కాబోయే మొగుడు పెళ్ళాలో ఎవరేమనుకుంటే మనకెందుకు, కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాల్సిందానివి ఎప్పుడొస్తే ఏంట్లే అని అన్నాడు అంకుల్. హలో, ఆల్రెడీ ఇక్కడ ఒక కోడలుంది. ఉమ్, ఆ, నేను అదే అన్నానక్క. తనేమన్నాడో తెలుసా? మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయాక మా అన్నయ్య వదిన అస్సలు పట్టించుకోరు, వాళ్ళని చూసుకోవాల్సింది నువ్వే కదా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో అన్నాడు. మీరన్నది కరెక్టే అంకుల్. ఇలా చీటికి మాటికి మీ ఇంటికి రావడం కరెక్ట్ కాదు. ఆ, అందుకే రేపటి నుంచి రోజుకి ఒక్కసారి వస్తాను. పర్లేదురా, బాగానే గ్రిప్లో పెట్టు. మీ వదిన విషయంలో నా వల్ల కావట్లేదు. నువ్వు కానీ ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా, నువ్వు తప్పుకోరా. గౌరీ, ఏమైంది? నొప్పి. అమ్మా. అయితే ఇంట్లో పెద్ద ఫంక్షన్ అన్నమాట. అలా అయితే ఇల్లంతా చుట్టాలతో బంధువులతో కలకల్లాడిపోతుంది అనమాట.